వచ్చినా ఎంతో చక్కగా చెప్పింది నాకు. ఇంత మర్చిపోయి నేను అప్రిషియేషన్ చేద్దాం అనుకున్నాను కానీ ఆరాధన అయిన ఎంతో చక్కగా వెనుకు లేదు. అసలు ఆలోచిస్తున్నాను ఎక్కడైనా ఆగుతుందేమో అని. అచ్చచ్చ నాకంట స్పీడ్గా ఎంతో చక్కగా సూపర్ ఆశ ఉంది కాబట్టి ఒంటిక అంటే 2 కాళ్ళు ఉండే నువ్వు మోగపనిచి నాతో చర్చికి రంటారంటే రాలేకపోతున్నాం. కానీ అతను ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు? చైనా. తెలుసా మొన్న కొత్తగా వచ్చిన రిపోర్ట్లో చైనా వాళ్ళే ఇప్పుడు ఎక్కువ క్రైస్తవులు ప్రపంచంలో. చైనా వాళ్ళే క్రైస్తవులు లిస్ట్లో వాళ్ళే హై పర్సంటేజ్లో వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే హ్యాపీగా ఉన్నప్పుడు నించోవడం వేరు, పేట మీద కడుతున్నట్టు సమస్య ఉన్నప్పుడు అప్పుడు నీ స్పందన తెలుస్తుంది. అప్పుడు నీ క్రైస్తవుడు ఎలా నించున్నాడో అప్పుడు తెలుస్తుంది. నీ స్పందన ఎలా ఉందో అప్పుడే తెలుస్తుంది. అర్థమవుతుందా? హ్యాపీగా ఉన్నప్పుడు వేరు, రోజులు మారిపోయి ఖచ్చితంగా ఆయన త్వరగా రాబోతున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? మతాల మధ్యలో గొడవలు జరుగుతున్నాయంటే ఆయన బైబిల్లో రాసి ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా త్వరగా రాబోతున్నాడు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? ప్రతి క్షణక్షణం ఎలా ఉండాలి? రెడీగా ఉండాలి. క్షణక్షణం ఆయన కోసం వెతుకుతూ ఉండాలి. ఎక్కడ దొరుకుతాడు? ప్రతి వాక్యాన్ని ఎలా రాసుకోవాలి? హృదయంలో బలపరుచుకొని ఉండాలి. అర్థమవుతుందా? నీ పని నువ్వు చేసుకో, కానీ నీ పని చేస్తున్నప్పుడు ఆయన్ని అలాగా దేవుని కోసం అలా స్తుతిస్తూ ఉండాలి. నా వాక్యం ఏం చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్లో? స్తుతి నీ స్థితిని మారుస్తుందని